హాయ్! ఎవరైతే ఎర్నింగ్ పర్సన్స్ ఉన్నారో, మీ ఒక అమౌంట్ కష్టపడే డబ్బుల్ని ఎలా స్పెండ్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? మీరు గాని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, నేను చెప్పే ఈ 7 రూల్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. మీరు కంప్లీట్‌గా ఈ వీడియో చూడండి. ప్రతి రూల్ ఒక గోల్డెన్ రూల్‌లా మీకు యూజ్ అవుతుంది. మీ లైఫ్‌లో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు వన్ బై వన్ రూల్‌ని డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. మిస్ అవ్వద్దు, వినండి. ఓకే. రూల్ నంబర్ 1 చూడండి. రూల్ ఆఫ్ 72. రూల్ ఆఫ్ 72 అంటే ఏంటి? నథింగ్. మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తారో, అందులో ఎన్ని ఇయర్స్‌కి మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది తెలుసుకోవడానికి రూల్ ఆఫ్ 72 యూజ్ చేయొచ్చు. ఏమీ లేదండి. సపోజ్ మీరు ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. గవర్నమెంట్ అవని ఏదైనా అవని. అందులో ఇంట్రెస్టెస్ మెన్షన్ చేస్తారు కదా! ఇంత ఇంట్రెస్ట్ రేట్ వస్తదని మెన్షన్ చేస్తారు. సపోజ్ చూడండి, మీరు పెట్టిన స్కీమ్‌లో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి. అది ఎన్ని ఇయర్స్‌కి మీ అమౌంట్ డబుల్ అవుద్ది అంటే సింపుల్. 72 డివైడ్ బై 8 చేశారనుకోండి. సింపుల్‌గా ఆన్సర్ వస్తది. ఎంత? 9 ఇయర్స్. అంటే మీరు పెట్టిన డబ్బులు 9 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. అదే మీరు పెట్టిన స్కీమ్‌లో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడనుకోండి. 72/6 అంటే 12 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. అదే 9% అంటే 8 ఇయర్స్‌కి అవుతుంది. అదే 12% అనుకోండి 6 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. దీనివల్ల మీకు ఏం హెల్ప్ అవుతుందంటే, మీకొక ప్రాపర్ ప్లానింగ్ వస్తది. ఓకే. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఇంట్రెస్ట్ వస్తే నా అమౌంట్ ఇన్ని ఇయర్స్‌కి డబుల్ అవుతుంది అని ఒక ప్లానింగ్ మీకొస్తది. ఈ రూల్ మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా! కంపౌండ్ ఇంట్రెస్ట్. ఎలా ఎంత ఇంపాక్ట్ పనిచేస్తుందో కూడా ఈ రూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. సో, దీన్ని బట్టించి మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఎన్ని ఇయర్స్‌కి డబుల్ అవుతుందని కూడా తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ రూల్ ఆఫ్ 72. ఇప్పుడు నెక్స్ట్ రూల్‌కెళ్దాం చూడండి మరి. నెక్స్ట్ రూల్ చూడండి. రూల్ నంబర్ 2. మీరు ఏదైతే మీకు ఇన్‌కమ్ ఉంటది కదా! అంటే ఇన్‌కమ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఖర్చు తీసేగా మీకు ఏదైతే సేవింగ్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అయితే ఈక్విటీ, ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్. మీ 100 మైనస్ మీ ఏజ్. చూడండి. 100 మైనస్ మీ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 100 ఉంది. అందులో మీ ఏజ్ గాని మైనస్ చేసేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తదో అంత పర్సెంటేజ్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. చెయ్యాలి. చూడండి. సపోజ్ 100 ఉంది. మీ ఏజ్ 35 అనుకోండి. అంటే 100లో 35 తీస్తే 65% మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఎందులో ఏదైతే మీరు ఇన్వెస్ట్ పరంగా తీసుకున్నారు కదా! మీ సాలరీ నుంచి కొంత పార్ట్, ఆ పార్ట్‌లో 65% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. అదే ఏజ్ గాని చూడండి 40 అనుకోండి, 40 అనుకోండి. అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 60% చేయాలి. అదే ఏజ్ 50 అనుకోండి. 50% మాత్రమే మీరు ఈక్విటీలో చేయాలి. రిమైనింగ్ పర్సెంటేజ్ చేయకూడదు. ఇదొక సేపు మెజర్‌మెంట్ అనమాట. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే 100 మైనస్ ఏజ్. 100 మైనస్ ఏజ్‌ని డివైడ్ తీసిస్తే ఎంతైతే మిగులుతదో అంత పర్సెంటేజ్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఈజ్ రూల్ నంబర్ 2. ఇప్పుడు థర్డ్ రూల్‌కెళ్దాం చూడండి. 50, 30, 20 రూల్. 50, 30, 20 అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీరైతే ఇన్‌కమ్ పర్సన్స్ అంటే జాబ్ చేస్తే సాలరీ వస్తుంది. మీకొచ్చిన సాలరీలో 3 రకాలుగా మీరు ఖర్చు పెట్టాలి. అంటే 3 రకాలుగా మీరు డివైడ్ చేయాలి. ఒకటేంటంటే నీడ్స్ అంటే నిజ జీవితంలో అంటే ఎవ్రీ డే కావాల్సిన వస్తువులు డైలీ నీడ్స్ అంటారు కదా! డైలీ నీడ్స్ మీద 50% మీరు ఖర్చు పెట్టాలి. 30% వాంట్స్ అంటే కోరికలు సడెన్‌గా వచ్చేవి. లైక్ మూవీస్, షాపింగ్ ఇవన్నీ సడెన్‌గా వస్తాయి కదా! అవి వాంట్స్ అనమాట. రిమైనింగ్ 20% సేవింగ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ మీద యూజ్ చేయాలి. అర్థమవుతుందా? మీకొచ్చే సాలరీలో 50% నీడ్ మీద, 30% వాంట్స్ మీద, 20% సేవింగ్ చేయాలి. ఇది ఖచ్చితమైన రూలు. ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. అర్థమవుతుందా? మీరనుకుంటారు చాలా చాలా యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు. ఇట్లా 50, 30, 20 అంటే అవును. కరెక్టే. ఈ రూల్ మీరు పాటించాలి. మీరనుకుంటారు కష్టమని. బట్ మీరు చేయాల్సిందేంటంటే తెలుసా? ఫస్ట్ 20% తీసేయండి. ఒక సైడ్ పెట్టేయండి. ఆ రిమైనింగ్ అమౌంట్ 50, 30లో డివైడ్ చేసి ఖర్చు పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్. సేవింగ్ ఫస్ట్. నెక్స్ట్ నీడ్స్ అండ్ వాంట్స్. ఇలా చేస్తేనే మాత్రమే
మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్, లేకపోతే కష్టం అనమాట. ఓకే, ఇది రూల్ నెంబర్ 3. చూడండి, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? సడన్గా ఏదైనా మనకి డబ్బులు అవసరం వస్తే, అది మెడికల్ పరంగా అయినా, హెల్త్ పరంగా అయినా, ఏదైనా సపోజ్ లోన్ పరంగా అయినా మనకి ఏమైనా సడన్గా అమౌంట్ కావాలి అంటే అప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఏంటంటే చూడండి, మీకు వచ్చే శాలరీలో మీరు ఎంత ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచాలి అంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఖర్చు పెడతారు కదా, నీడ్స్ 50% కదా ఖర్చు పెడుతున్నారు ప్రతి మంత్ శాలరీలో. ఈయనకి 6 టైమ్స్ అంటే సపోజ్ 25,000 రూపీస్ మీరు ఖర్చు పెడుతున్నారు అనుకోండి. ఈయనకి 6 టైమ్స్ మీరు ఏం చేయాలి, ఒక సైడ్ సేవ్ చేయాలి. అంటే మీరు వెంటనే అక్కడ నుంచి మనం అమౌంట్ తీసుకునే లెక్క మనము ఒక సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుని ఉంచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడైనా కావాలంటే మనం సడన్గా తీసుకోవచ్చు. మరి ఎంత అప్రాక్సిమేట్గా అంటే చూసుకుంటే 1,50,000 రూపాయలు మీరు ఎమర్జెన్సీ ఫండ్ పరంగా ఉంచుకోవాలి. ఓకేనా, అర్థమైందా? 6 టైమ్స్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెన్సెస్, ఖర్చు మీద 6 టైమ్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి మరి రూల్ నెంబర్ ఇంకే రూల్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ అనమాట. ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ అది ఎంత ఉండాలంటే చూడండి, 20 టైమ్స్. ఏనికి 20 టైమ్స్? మీకు ఏదైతే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు కదా, ఖర్చు పెడుతున్నారంటే 50% అంటే ఎంత? 25,000 వేసుకోండి. ఈ 25,000కి 20 టైమ్స్ ఉండాలి ఇన్సూరెన్స్, అంటే 5 lakhs ఉండాలి. ఇంత అంటే మీ ఖర్చు మీద 20 టైమ్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి. అంటే సపోజ్ ఏమైనా సడన్గా జరిగితే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. బట్ నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి అట్లీస్ట్ 35 lakhs నుంచి 50 lakhs వరకు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే, 20 టైమ్స్ ఆఫ్ మీ ఖర్చు లేదా 35 lakhs నుంచి 50 lakhs వరకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. దిస్ ఈజ్ రూల్, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం మరి ఈఎంఐ రూల్. ఎవరైనా కానీ సపోజ్ లోన్ తీసుకోవాలనుకుంటే, అది ఏ లోన్ అవని, పర్సనల్ లోన్ అవని ఆర్ హౌస్ లోన్ అవని, మీకు వచ్చే శాలరీలో ఖచ్చితంగా 40%కి ఎక్కువ కట్ అవ్వకూడదు. ఈఎంఐ పరంగా కట్ అవ్వకూడదు. అర్థమైందా? ఓన్లీ 40% మాత్రమే మీరు మ్యాక్సిమం, దట్ ఈజ్ ఆల్సో మ్యాక్సిమం మీరు 40% మాత్రమే ఈఎంఐగా యూజ్ చేయాలి మీ శాలరీని. 60%ని వాంట్స్, నీడ్స్ అండ్ సేవింగ్స్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా 1% కూడా ఎక్కువ ఈఎంఐకి యూజ్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కీప్ ఈఎంఐ బిలో 40%, 40% కన్నా తక్కువ ఉంచాలి. ఇది రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ చూడండి మరి ఫస్ట్ వీక్ రూల్. చూడండి, చాలా జనాలు ఏమనుకుంటారంటే ఫస్ట్ నీడ్స్ మీద ఖర్చు పెట్టేద్దాం, తర్వాత వాంట్స్ మీద ఖర్చు పెట్టేద్దాం, మిగిలిన అమౌంట్ అప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేద్దాం అంటారు. బట్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా ప్రతి నెల స్టార్టింగ్లో శాలరీ పడుతుంది కదా, పడిన ఫస్ట్ వీక్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక డేట్ ఫిక్స్ చేసేయండి. సపోజ్ 1వ తారీఖున కానీ మీకు శాలరీ పెడితే 3వ తారీఖు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టుకోండి. సపోజ్ 4వ తారీఖు మీకు పడ్డది అనుకోండి, 6వ తారీఖు, 5వ తారీఖు అనుకోండి, ఒకవేళ శాలరీ వస్తే 7వ తారీఖు. ఫస్ట్ వీక్లో మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు పిక్ చేసుకోవాలి. ఫస్ట్ వీక్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా పెడితే రిమైనింగ్ ఏమైనా మిగిలినా అది హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీక్ రూల్ అనమాట. ఇలాంటి ఫైనాన్షియల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు నేర్చుకొని మీ నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. రియల్గా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.